తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కొనుగోలు మరల చర్చనీయాంశంగా మారిపోయింది. ఎన్నికల వేళ బియ్యం కొనుగోలు సరిగ్గా జరగడం లేదని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సతమతమైంది. ఏది ఏమైనప్పటికీ బియ్యం కొనుగోలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు బియ్యం కొనుగోలు సమయంలో 500 రూపాయల బోనస్ అంటే మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అది అందించడానికి సిద్ధమైంది. అయితే ఈ హామీని కేవలం సన్న బియ్యానికే పరిమితం చేయడం మరోమారు గతంలో బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంతో చేసిన సంఘర్షణ నాటి సంఘటనలను మనకు గుర్తుకు తెస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై దొడ్డు బియ్యంపై పెద్ద యుద్ధమే చేశారు. కేంద్రం కేవలం తాను సన్న బియ్యం మొత్తం మాత్రమే కొంటానని చెప్పగా దొడ్డు బియ్యం కూడా కొనాలని కేసీఆర్ స్వయంగా ఢిల్లీలోనూ రాష్ట్రంలోనూ ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల నేపథ్యంలో కొంతమేర కేంద్రం దొడ్డు బియ్యం కొనడానికి అంగీకరించినా అది కూడా అసంతృప్తిగానే జరిగింది. ఇప్పుడు మరలా కాంగ్రెసు తాను అందిస్తున్న బోనస్ను కేవలం సన్న బియ్యానికి మాత్రమే పరిమితం చేయడం పట్ల బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే తెలంగాణలో దొడ్డు బియ్యం పండించే రైతులు వారి యొక్క ఉత్పత్తి ఎక్కువ కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ మళ్ళా ఆ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. దీంతో ఈ బోనసే కాకుండా ఈ బియ్యం కొనుగోలు వ్యవహారం మరలా రాజకీయం అయిపోయింది. రైతులు అకాల వర్షాలతో రోడ్డు మీద నానా ఇబ్బందులు పడుతుంటే అసలు బియ్యం కొనుగోలు సవ్యంగా జరుగుతుందా లేదా అన్న అంశం ప్రశ్నార్థకమైనగా మారిన వేళ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రక్రియను ఇకనైనా పట్టించుకొని రైతాంగం నుంచి బియ్యం వెంటనే సేకరించి అక్కడ నుండి వాటిని మిల్లర్లకు తరలించాలి, రైతులకు ధరను చెల్లించాలి. అంతేకాకుండా ఈ సన్న బియ్యం దొడ్డు బియ్యం వివాదాన్ని పరిష్కరించి భవిష్యత్తులో రైతాంగానికి స్పష్టంగా మీరు ఏ పంటను వేస్తే దానికి మాత్రమే మద్దతు ధర వస్తుందని ప్రకటించి అపోహలు తొలగించాలి. వారిని భ్రమలో ఉంచకుండా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. లేదంటే ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారం ఏటా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంగా ఉద్యమాల యుద్ధంగా మారిపోతుంది. అంత జరిగినా కూడా రైతాంగానికి పెద్దగా ఏమీ ప్రయోజనం ఉండదు. రైతుల ఇక్కట్లుగానే మిగిలిపోతాయి. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రైతుల ఇక్కట్లను తీర్చడంపై దృష్టి కేంద్రీకరించాలి.